సిద్దిపేటలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న కోకా-కోలా కంపెనీకి వచ్చేవి కాళేశ్వరం నీళ్లే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ఉందని అక్కడ ఆ కంపెనీ పెట్టారన్నారు. భూ నిర్వాసితులకు ఉద్యోగాలు దొరకాలని ఆనాడు కేసీఆర్ ఫ్యాక్టరీ పెట్టించారని చెప్పారు. కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదనే గోబెల్స్ ప్రచారాన్ని ఇప్పటివైకైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు. అసలు ఆ కోకోకోలా కంపెనీ ఎందుకు పెట్టిందాడా? కాళేశ్వరం నీళ్లు ఉన్నాయి కనుక, కొండపోచమ్మ ప్రాజెక్ట్ ఉంది కనుక, దాని నుంచి నీళ్లు వస్తున్నాయి కనుక, నీటి సరఫరా ఉంది కనుక అక్కడ ఫ్యాక్టరీ ఆ రోజు వాళ్ళు పెట్టిండ్రు. ఆనాడు కేసీఆర్ గారు ఆ భూ నిర్వాసితులకు అక్కడ ఉద్యోగాలు దొరకాలని ఫ్యాక్టరీ పెట్టించిండ్రు. ఇవాళ ఈయన పోయి ఇనాగ్రేషన్ చేస్తుండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేసే కోకోకోలా ఫ్యాక్టరీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమే. గా నీళ్లు ఉన్నాయి కనుకనే గా ఫ్యాక్టరీ గాడు వచ్చింది. గా విషయం కూడా కనుక తెలుసు.